గడిచిన ఏడాది కాలంలో మహావిశాఖ నగర ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. రాబోయే కొత్త సంవత్సరంలో కూడా ప్రజలు మన్ననలు పొందే విధంగా పాలన అందిస్తామని తెలిపారు. 2024-25 సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో 185.21 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 813 పనులకు గాను 18.19 కోట్లతో 197 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 4 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజారోగ్యం, పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, ఆర్థిక విభాగంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 నూతన సంవత్సరమునకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహావిశాఖపట్నం నగర పాలక సంస్థకు మేయర్గా పదవిని చేపట్టినప్పటి నుంచి నాతో పాటుగా 97 మంది కార్పొరేటర్స్తో కలిసి నగరాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. జీవీఎంసీకి సంబంధించి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్, రోడ్స్, నీటి సదుపాయాలు, అలాగే ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు వారి సమస్యలు పరిష్కరించడము, ఇవన్నీ చేయడం జరిగింది. 2024లో సాధించిన ప్రగతిని, లక్ష్యాలని మననం చేసుకుంటూ దాంట్లో లోపాలను సవరించుకొని 2025లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేసి జీవీఎంసీ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 2024-25 సంవత్సరానికి వచ్చినట్లయితే 185.21 రూపాయలతో 813 పనులు మనము చేపట్టాము. అందులో 197 పనులు 18 కోట్లతో, సుమారు 18 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 2 దశలలో 22 ప్రధాన రహదారులు 131 కోట్లతో మనము ప్రతిపాదించగా 13 పనులు పూర్తి కాగా మిగిలినవి కూడా ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడైతే పార్ట్ హోల్స్ మనము గుర్తించామో దానికి 5 కోట్ల వ్యయంతో, సుమారు 5 కోట్ల వ్యయంతో 2771 పార్ట్ హోల్స్ని కూడా మనము చేయడం జరిగింది. అలాగే ఏవైతే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి మనము సుమారు 10 కోట్ల వ్యయంతో వాటి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. మిగిలినవి కూడా మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాము బరియల్ గ్రౌండ్స్. అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి 672 కోట్ల వ్యయంతో 58 ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 15వ ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది. నీటి సరఫరాకు వచ్చేసరికి 662 కోట్ల వ్యయంతో 49 పనులు మనము చేపట్టగా అందులో 136 కోట్ల వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. అలాగే ఈ ఏడీబీ నిధులతో 24/7 మంచినీటి పనులు పథకం కింద 71% పనులు మనం పూర్తి చేసుకోగలిగాము. అలాగే జీవీఎంసీ ఫైనాన్స్ 15వ ఫైనాన్స్ గ్రాంట్ నిధుల కింద కూడా మేజర్గా 3 పైప్ లైన్లు మనం చేయడం జరిగింది. అగనంపూడి దగ్గర 85 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే అనకాపల్లి హెడ్ క్వార్టర్ దగ్గర పైప్ లైన్ ఒకటి మనము చేయడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2.0లో భాగంగా మనము మొత్తం 27 ప్రాజెక్టులు ఉంటే దాంట్లో 356 కోట్ల వ్యయంతో 150 కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్స్, అలాగే 26 కోట్లతో 26 ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేయగలిగాము. అందులో అప్పుగారినందు 25
MLD STP నందు మురుగునీటి పైప్లైన్ లో పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే నూతన ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలో జోన్ 2కు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే ముడిసర్లావలో 85 MLD ఈ పనులు 500 కోట్ల రూపాయలతో మనము చేసుకోవడం జరిగింది.